ఎందుకంటే మనకు విగ్రహాలు, పటాలు, మూర్తులు, బొమ్మలు ఇటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఏకైక మూర్తి, ఏకైక ప్రతిమ ఏమిటి అంటే అగ్నిహోత్రమే. యజ్ఞకుండమే భగవంతుని యొక్క విశ్వరూపం. ఇది తీసేస్తే ఇంకేమీ లేదు. ఇక్కడ కమ్యూనిస్ట్ ఆఫీసుకు వెళ్ళినా, నాస్తికుల కేంద్రానికి వెళ్ళినా దీనికి డిఫరెన్స్ కనిపించదు. ఈ ఒక్కటి మాత్రమే మనిషిని చేస్తుంది, ధార్మికునిగా నిలబెడుతుంది, చివరికి ఆవిధంగా దేవతగా కూడా మార్చే శక్తి ఈ అగ్నిహోత్రానికి ఉంది. కానీ దాని లెక్క ప్రకారం చేస్తున్నామా మనం అనేది ఒక పెద్ద ప్రశ్న. మేము ఎన్ని ఆర్య సమాజాలు ఉన్నాయో అన్ని తిరిగాము, చూసాము. ఎక్కడ పోయినా కూడా అందరూ మహర్షి దయానందుడు చెప్పిన లెక్కలకు వ్యతిరేకంగానే చేస్తున్నారు. దయానందుడు సంస్కార విధిలో, ఋగ్వేదాది భాష భూమికలో, సత్యాల ప్రకాశంలో విశేషంగా ఎక్కడ వివిధ భాషల్లో కూడా రచించారు. ఎంత ఎక్కువగా యజ్ఞాలు చేస్తే అంత మంచిదని రాస్తారు. ఎంత తక్కువ చేస్తే మంచిదని ఎక్కడ రాయలేదు. కానీ ఎక్కడ పోయినా పిసినార యజ్ఞాలే కనబడుతున్నాయి. మాకు కొద్దిగా చిన్న చెంచాతోటి చుక్క వేసుకుంటారు. లేదా గతి లేదా అంటే బోలెడు ఉంటుంది ఆదాయం, కానీ చేయాలనే మనసు రావడం లేదు. ఎందుకు రావట్లేదంటే పండితులు చెప్పడం లేదు. పండితులు చేస్తే కదా వాళ్ళు చెప్పడానికి. మేము చేయిస్తున్నాము కాబట్టి మేము చెప్తున్నాం. విశేషంగా చేయండి. 1/4 కిలో 1/2 కిలోతో కాదండి, 20-30 కేజీలు పోసి మనం విశేషంగా చేయాలి. ఒక పూటకే మనిషి చనిపోతే కూడా 10 కేజీలు 5 కేజీలతో అంత్యేష్టి చేస్తున్నారు చాలా మంది పురోహితులు పోయి. సరే వాడి గతి లేకుంటే సరే 10 కేజీలు చేసామనుకో. కోటీశ్వరులు ఉంటారు ఒక్కొక్కరు. వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. మేము ఎన్నోసార్లు చెప్పాం. కొత్త వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు చెప్తే చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు పాపం. కాబట్టి ఒక మనిషి చనిపోతే మనిషి బరువు ఎంత ఉంటుంది? 50 కిలోలు 70 కిలోలు అంత కనీసం అని చెప్పారు. అంత బరువు నెయ్యితోటి హోమం చేయమన్నారు, అంత్యేష్టి చేయమన్నారు. ఎంతమంది ఆర్య సమాజకులు చేస్తున్నారు? ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి వల్ల ఎంతమంది కుటుంబ సభ్యులు బాగుపడ్డారు? కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఆయన ఆస్తి ఎవరెవరు తింటున్నారు? ఆయన వల్ల ఎవరైతే సుఖాలు, సేవలు అనుభవించారు వాళ్ళందరి కర్తవ్యం అది. చనిపోయిన శవానికి సక్రమంగా సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, వనస్పతులు అన్నీ వేసి అంత్యేష్టి చేయడం. ఏదో తుతు మంత్రం, సుపకాయ మంత్రం అని చేసుకోవడం కాదు. కాబట్టి ఈ విషయాలు చాలా మందికి తెలియదు. పుస్తకాల్లో ఉంటే ఏం లాభం? నెత్తికి ఎక్కాలి కదా. కాబట్టి చెప్పాలి, చెప్పక తప్పదు, తప్పనిసరిగా చెప్పాలి. మొన్న మా ఊళ్ళో ఒక కోటీశ్వరుడు చనిపోతే మేము లేము, నేను అక్కడ ఉన్నాం వేరే చోట హోమం కార్యక్రమాలు. ఆయన కొన్న స్థాయికి 100 కేజీలు నెయ్యి పోసి అంత్యేష్టి చేసిన తప్పుడే. కానీ అక్కడ చెప్పే స్థాయి ఉన్నవాళ్ళు లేకపోవడం వల్ల 10 కేజీలు నెయ్యి పోసి చేశారు. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలకు తెలియదు. తెలిసిన వ్యక్తులు గట్టిగా చెప్పాలి, ప్రేరణ ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. నాకు తెలిసి నా జీవితంలో హైదరాబాద్లో సత్యరెడ్డి అని ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఆయన తండ్రి చనిపోతే 65 కేజీలు నెయ్యి పోసి చేశాడు అంత్యేష్టి. అదే నా జీవితంలో ఫస్ట్ అంటే లాస్ట్ అంత పెద్ద మొత్తంలో నెయ్యి పోసి. మేము ఇంచుమించు 25-30 కేజీల వరకు చెప్పి చేయించాను. కానీ అతను మాత్రం నేను అతనికి ఏం చెప్పలేదు. కానీ అంత కేజీ నెయ్యి, సామాగ్రి అన్ని వేసి చక్కగా చేశాడు. కాబట్టి రుణానుబంధం ఈరోజు మనకు ప్రదీప్ గారు చెప్పారు. రుణాల గురించి చెప్పండి, 3 రుణాల గురించి అంటే ఏం రుణం ఉంది అసలు? ఎవరు చేస్తున్నారు? సేవ చేయకుండా ఒకరి సొమ్ము తిన్నా, వాళ్ళ రక్త సంబంధికులైనా సరే ఆ పాపం తగులుతుంది, మనకు జన్మలు వెంబడిస్తుంది. తేరగా అమ్మా నాన్న ఇచ్చేవన్నీ అనుభవిస్తాము, అత్తమామల ఆస్తులు అనుభవిస్తామంటే ఆ పాపం ఊరుకోదు. సేవ చెయ్యి, దానం చెయ్యి. ఇక వాళ్ళని ఎన్ని రకాలుగా వాళ్ళ సొమ్ము తిన్నందుకు మేము కూడా ఎంతోమంది గృహస్థుల దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు ఇస్తున్నారు, మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు మంచి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటే ధర్మం అనేది నిలబడదు. కాబట్టి భోగ విలాసాలు విపరీతంగా విమరిస్తున్నారు. నేను ఎంతమంది పెళ్లిళ్ళకు వెళ్ళాం, ఆర్య సామాజికుల పెళ్లి పిలుస్తూ ఉంటారు, లేదా మేమే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా పెళ్లి హైదరాబాద్లో ఉంది, రమ్మన్నారు 21 తారీఖు. ఆశీర్వాదించండి రండి.
పెళ్లి చూస్తేనేమో పెద్ద మొత్తంలో అట్టహాసంగా చేస్తారు, లక్షలు వచ్చి పెట్టి. అగ్నిహోత్రం చేయండి అమ్మా, ఒక 10 కేజీలు అయిపోయండి, ఒక 50,000 ఖర్చు పెట్టండి అగ్నిహోత్రానికి యజ్ఞానికి అంటే కింద పడి గిరగిర కొట్టుకుంటున్నారు. మరి ఎందుకు ఇంత భోజ విలాసంగా ఖర్చు పెడుతున్నారు, ఆడంబరానికి ఖర్చు పెడుతున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి? వాళ్ళకి తెలియదు. ఒక అజ్ఞానంలో, మాయలో, మూర్ఖత్వంలో ఉన్నారు అందరూ జనం. కూతురు సంసారం సరిగ్గా సాగాలంటే ఆడంబరంగా పెళ్లి చేస్తే సాగుతుందా, ధర్మం వల్ల సాగుతుందా? చెప్పండి. మీరు ధర్మాచరణ చేయకుంటే దాని ఫలితాలు అందరూ అనుభవిస్తారు. ఆడంబరం అట్టహాసం కాదు, ధర్మాచరణ కావాలి. పండితులను పోషించండి, ఆదరించండి. ఎంతో మంది ఉన్నారు ఆర్య సమాజ పండితులు, పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు జరుగుతాయి. మేము హైదరాబాద్ లో చూస్తుంటాం. రమ్మంటారు కొంతమంది, ఊరికే రామాయణం ఫోన్ చేసి రమ్మంటాం అంటే ఎలా పోవాలి? మేము బస్ ఎక్కి పోవాలా? రండి, మీకు వసతి ఏర్పాట్లు చేస్తాము, షాప్లో రండి, లేదా మీరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి చెప్పాలి కదా. కాబట్టి అటువంటి ఆదరణము, అటువంటి సత్కారం ఎక్కడ నిర్మించడం లేదు. ధర్మం కోసం ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ప్రచారం చేస్తారు చెప్పండి. ఎంతో మంది గృహస్థులు పాపం ఏదో ఉద్యోగం చేసుకొని, ఏదో పని చేసుకొని, ఇక వీలున్నప్పుడు ఈ మీద ప్రచారం చేస్తున్నారు. మన కవిత ఉంది, టీచర్ జాబ్, సమయం దొరికినప్పుడు చేసుకుంటుంది ప్రచారం. ఇక్కడ వేరే వాళ్ళు కావట్లేదు, కొత్త వాళ్ళు. పూర్తిగా అంకితమైపోవాలి అంటే ఆ వర్ధక పోషణ జరుగుతుందా? ఇప్పుడు మేము పూర్తిగా వదిలేసుకుని ఏ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, దీనికి అంకితమైపోయాయి. మరి ఎంతమంది మమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు? ఆర్య సమాజం వాళ్ళే ఆదరించడం లేదు అసలు. ఫస్ట్ వాళ్ళకి కోపం. ఈ స్వామీజీ వస్తాడు, అదే చేయండి, ఇంత మొత్తంలో చేయండి, పెద్దగా చేయండి అని చెప్తాడు. చేసేవాడు ఎవడు ఉంటాడు కానీ ఒక దుష్ప్రచారం. నేను నా సొంతంగా చెప్పట్లేదే, కల్పితమైన మాటలు కాదే. మీ పుస్తకాలు తీసుకురండి, చూపిస్తా. 10,000 ఆహుతితో, 1,00,000 ఆహుతితో యజ్ఞాలు చేయమని ఎవరికి చెప్పాడు? సన్యాసులకు చెప్పాడా? దయానందుడు గృహస్థులకు చెప్పాడు. ఆడంబరాలు, తాగడం, తినడం, తందనాలు ఆడడం, డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడము ఎవరు చేస్తున్నారు? గృహస్థులా, సన్యాసులా? సన్యాసులకు ఇస్తే పాపం తగలేదు, వాళ్ళు సద్వినియోగం చేస్తారు, లేదంటే తదనంతరం మరొక పీఠాధిపతితో ఎవరో పరంపరలో వస్తారు కదా. కానీ గృహస్థులు కొడుకు నీచుడైనా, భ్రష్టుడైనా, తాగుబోతైనా, అల్లుడు ఎట్లాంటి వాడైనా వాళ్ళని సమర్థించుకుంటూ, వాళ్ళకే ఆస్తులు అందించుకుంటూ పాపాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇలా ఎక్కడైనా ఉందా? ఏ ధర్మగ్రంథాల్లోనే ఉందా? కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు ఎవరైనా